యాక్చువల్లీ ఆన్ ద కాంట్రరీ పాపం భాస్కర్ గారు వచ్చి ఎప్పుడు పట్టుకోలేదు, ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది సినిమాలో నాకు. సో సిద్ధు చెప్తే కరెక్ట్ అండి, సిద్ధు సిద్ధార్థ చెప్పారు కదా. ఏంటి సూపర్ గారు స్లో అయ్యారు కొంచెం. కాదండి, ఆ సిద్ధుతో చేశాను, మెమరబుల్ ఫిల్మ్ అయింది, సూపర్ డూపర్ హిట్. ఈ సిద్ధుతో చేస్తున్నా, ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంటా. సో ఇంకోసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు వస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్స్ థ్యాంక్ యూ. అది బాబు తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అక్కడ చిన్న పంచాయతీ జరిగింది బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది నేను జెన్యున్గా చెప్తాను. ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లుస్కర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే చేశాను. సెంటిమెంట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకు ఏంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అని ఒక ఫీలింగ్ అనమాట. సుమా గారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్లు అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ, ఇక్కడ ఉన్న బిఎస్ రావణ్ రైట్. మా రవణ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పైకి ఎత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్టార్ట్ చేయాలి, మేక్ దిస్ వర్డ్స్ కమ్ ట్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు అదొక సీన్ ఉంటుంది కదా, గోహలోకి వెళ్ళిపోతే వాడు ఇలా మెడకాయ కొరికేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి చెప్పేప్పుడు సినిమా ఎలా ఉందంటే మధ్యలో లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు. అంటే నాకు అంత భయం వేసిందని. సో ఐ థింక్ ఈస్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమా ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలా మందికి తెలియదండి. బట్ టిల్లు ఇంకా టిల్లుస్కర్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి నవీన్ నూలి అనే ఎడిటర్ బ్రదర్ ఆల్మోస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఆయన లేకపోతే మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు, మీరు చందు అన్న మొన్న కాండల్ సూపర్ హిట్ అవడానికి కూడా నవీన్ అనే ఎడిటర్ దానికి. సో మీరు చూసే చాలా సినిమాలు, మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ అనే ఎడిటర్, మ్యాడ్కి నవీన్ అనే ఎడిటర్. మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ వచ్చిన తన ఎడిటర్. చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి. బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్ లాగా అసలు ఖాళీ చేస్తూ పనిచేయాలి ఇండియాలో. అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ అండి. ఈ సినిమా కూడా తన ఎడిటర్. అంతే ఫాస్ట్గా, అంతే క్రిస్ప్గా, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేశాడు సినిమాని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ అగైన్ టిల్లుస్కర్ వర్కౌట్ అవడానికి చాలా చాలా పెద్ద రీజన్ ఆయన. సో ఐమ్ వెరీ గ్లాడ్ ఆయనతో కలిసి పనిచేయడం.